హాయ్ హలో, ఎలా ఉన్నారు? నేను మీకోసం ఒక మంచి కథని తీసుకొచ్చేసాను. చాలా చిన్న కథ. అనగనగా ఒక చిట్టడవిలో కాకి ఒకటి ఉండేది. అది తనంత ఎత్తులో ఎవ్వరూ ఎగరలేరని మిడిసిపడుతూ ఉండేది. ఓ రోజు కాకి ఏమీ ఊసిపోక అటువైపుగా ఎగురుతూ వెళుతున్న పిచ్చుకని, నీకు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు, ఏదో పురుగు గెంతినట్టు ఉంది అని వేళాకోళాలు ఆడింది. ఆ మాటలతో పిచ్చుకకి కోపం వచ్చింది. నేను నీలా ఎగరాల్సిన అవసరం లేదు, ఎవరి సామర్థ్యం వాళ్ళది అంది. అయితే నాతో పందెం కాసి నీ సామర్థ్యం ఎంతో నన్ను ఓడించి చూపించు అని కాకంది. దానికి పిచ్చుక ఒప్పుకుంది. ఇప్పుడు మనము ఉన్న మద్ది చెట్టుతో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావి చెట్టు, ఆ తర్వాత వచ్చే జడలమర్రి చెట్టుని దాటుకుని మళ్ళీ ఇక్కడికే రావాలి, ముందొచ్చే వాళ్ళే విజేత అని ప్రకటించాయి. పందెం మొదలైందో లేదో కాకి సర్రున రావి చెట్టుని దాటి మర్రి చెట్టు మానులోకి దూసుకెళ్ళింది. ఆ జడలమర్రి చాలా పెద్దది, లెక్కలేనన్ని ఊడలతో దట్టంగా ఉంటుంది. దాంతో రెక్కలు రెండు సన్నని ఊడల మధ్యలో చిక్కుకుపోయాయి. అది బాధతో అల్లల్లాడిపోయింది. పిచ్చుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మలలోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది. పిచ్చుక కోరిక మేరకు వడ్రంగిపిట్ట వచ్చి ఓడల్ని మెల్లగా తొలిచి వాటిలో ఇరుక్కున్న కాకిని కాపాడింది. దాంతో ప్రకృతిలో ఎవరూ ఎక్కువ తక్కువలు కాదని తెలుసుకున్న కాకి మరెప్పుడూ గర్వపడలేదు, ఎవరిని చిన్నపుచ్చలేదు. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి. మళ్ళీ మీ ముందుకు ఒక చిన్న కథతో వచ్చేస్తాను.